రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఇచ్చిన మహిళగా సోనియా గాంధీ చరిత్రలో నిలిచిపోతారన్నారు. రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యతను కాంగ్రెస్ గుర్తించిందన్నారు. అభివృద్ధిని, కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడంలో మహిళలదే కీ రోల్ అన్నారు రేవంత్. అయితే అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు సీఎం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జేఎన్టీయూలో మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్లో పాల్గొన్నారు సీఎం. డీజీపీ, సిటీ పరిధిలోని సిపిలు, మహిళా అధికారులు, సినీ నటుడు సాయి దుర్గు తేజ్ అటెండ్ అయ్యారు. మన బాధ్యత తీరిపోయింది. మన రాష్ట్రంలో, మన దేశంలో మహిళలకు సంపూర్ణమైన రక్షణ కల్పించడమని ఎవరైనా భావిస్తే అది అసంపూర్తి అని నేను భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మహిళా నాయకత్వం వహించిన పార్టీ నుంచి ఏర్పడ్డది. తెలంగాణ ఏర్పాటు బిల్లును ఇంకొక మహిళా లోక్సభ స్పీకర్గా బాధ్యత నిర్వహించి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశానికి రాష్ట్రపతిగా, ఈ దేశానికి ప్రధానమంత్రిగా, ఈ దేశంలో లోక్సభ స్పీకర్గా, ముఖ్యమంత్రులుగా మహిళలకు అవకాశం ఇచ్చిన 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అధికారం కట్టబెట్టింది. ప్రతిభా పాటిల్ కావచ్చు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు కావచ్చు, శ్రీమతి సోనియా గాంధీ గారు కావచ్చు, శ్రీమతి మీరా కుమార్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే స్వతంత్రానికి ముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలలో మహిళల యొక్క ప్రాధాన్యతను గుర్తించి మహిళలకు అత్యంత బాధ్యతాయుతమైన పదవులను కట్టబెట్టి సమర్థవంతంగా వాళ్ళు ఆ బాధ్యతలను నిర్వహించారు. శక్తిని మనం మహిళతో పోలుస్తాం, అభివృద్ధిని, కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి మహిళతోనే పోలుస్తాం. కానీ అలాంటి మహిళకు రక్షణ కల్పించలేకపోతున్నామో, అభద్రతా భావంలో మహిళలు ప్రతిరోజు ఇంటి నుంచి బయలుదేరుతున్నారు అని అంటే అది ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవం కాదు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు మహిళా వేధింపు కార్యక్రమాలు పట్టణాలకే పరిమితమయ్యేది, లేదా కొన్ని కళాశాలలోనో లేకపోతే పబ్లిక్ ప్లేసెస్లోనో మహిళలు వేధింపులకు గురయ్యేది. సైబర్ క్రైమ్, social media also is playing a crucial role in harassment of women. Here we have to take some responsibility. We have to correct ourselves. మనల్ని మనము సవరించుకొని మన బాధ్యతలను మనం నెరవేర్చాల్సిన సందర్భం వచ్చింది. ఇంతకుముందు ఉన్నతాధికారులు మాట్లాడుతూ అమ్మాయిలు ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు జాగ్రత్తగా ఉండను, లేకపోతే ఏదైనా తప్పు జరిగితే అమ్మాయిలనే తప్పు పట్టడము, ఇలాంటివన్నీ మన వ్యవస్థలో వేళ్ళూనుకున్న ఒక దుష్ట సాంప్రదాయం. ఈరోజు సమాజంలో ఉండే మనము చట్టాలను చేయడము, పోలీసులు పర్యవేక్షణ చేయడమే కాదు, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకున్నప్పుడే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి నేను భావిస్తున్నా. సోషల్ రెస్పాన్సిబిలిటీ, మన కుటుంబ సభ్యులను ఎవరైనా వేధింపులకు పాల్పడ్డప్పుడు అసౌకర్యం కానీ, అవమానం కానీ మనం ఏ విధంగా ఆలోచన చేస్తామో ఇతర ఆడపిల్లల పట్ల కూడా మనం అదే విధంగా ఆలోచన చేసి దానికి అవసరమైన నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ అందరికీ సూచన చేస్తున్నా. నేను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మహిళలకు అత్యంత భద్రత కలిగిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలి అని ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు మిమ్మల్ని అందరిని ఆహ్వానించి, ఈరోజు ఇక్కడ 1/3 అమ్మాయిలు ఉంటే 2/3 మేల్ ఫీమేల్ కాంబినేషన్ ఉంది. వాళ్ళ రక్షణ వాళ్ళకు వదిలేయకుండా వాళ్ళ రక్షణ ఇక్కడున్న మనమందరం తీసుకుంటే ఖచ్చితంగా 100% తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ అందించబడుతుంది అని నేను భావిస్తున్నా. We keep speaking about women's empowerment, women's safety, gender equality. Laws have been strengthened, institutions were created, have been created,
and awareness campaigns are taken up. These are important, very essential, but the important element often determines whether a woman is feeling safe or not is the response of the people around her, particularly when she is moving in public spaces and public places. When a woman faces eve teasing or harassment in a bus, on a street, in a market, or on college campus or in a workplace, the question is not only about the offender, the question is also of the person who is a mute spectator and a silent bystander. Too often, people see something worse happening, wrong happening, and choose to look the other way. Stand with her is a call to change that culture. It's a call to every man, a friend, a colleague, a fellow passenger, a student, a shopkeeper, a passerby, to say, I will not remain silent, I will not be a mute spectator. Standing with her doesn't mean that you should get physical with somebody or pick up fight with somebody. It simply means that you're offering her support, you're asking if she's okay, you're alerting the authorities, you're creating a protective environment and presence, and refusing to normalize a disrespectful behavior. Even a small act of solidarity can make a woman feel very safe in the society. I congratulate once again the Women's Safety Wing of Telangana Police for taking up this very noble initiative, and I thank the Honorable CM for being present here to take up this, to launch. I'll tell you only one thing. Respect your woman just like how you respect your mother. Simple as that. Keep very simple, okay? మీ మదర్ ఎలాగైతే మర్యాద ఇస్తారో అలాగే అందరు లేడీస్ని అలాగే చూడండి. మీ టీచర్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఓకే? సో ప్లీజ్ దయచేసి లుక్ ఎట్ all the women like your mothers and give them the respect. Okay. And thank you so much, and I would like to end the speech right now.